ఆ రోజు కేవీ రావు గారు ఆరోపణ చేశాక ఎఫ్ఐఆర్ నమోదు చేశాక వైసీపీ పార్టీ వాదన ఏంటి, విజయసాయి రెడ్డి గారి వాదన ఏంటి? కేవీ రావు గారిని చంద్రబాబు నాయుడు గారు ఉసిగొల్పి మా మీద కావాలని చెప్పి మా ఆస్తులు లాక్కుంటాకి చేస్తున్న కుట్ర. డిసెంబర్ 5వ తారీఖు పేపర్ లో రాసినటువంటి కావంటే చూడండి వీక్షకులు, మీకు కరెక్ట్ అవుతుంది. ఇది బేతాళ కదా, ఇదంతా చంద్రబాబు నాయుడు కుట్ర, పెద్ద హెడ్డింగ్ లో రాశారు. నాకు ప్రింట్అవుట్ తీయడానికి నాకు టైం సరిపోలేదు. వారి యొక్క ఆరోపణ ఏంటంటే అదే ఆరోపణ, కేవీ రావు గారు ఆయన ఇబ్బందులు ఉన్నాడు కాబట్టి అమ్ముకున్నాడు, అమ్ముకుంటే మేము కొనుక్కున్నాం, 4.5 ఏళ్ళు ఏం మాట్లాడలేదు, ఇప్పుడు క్షణంగా ఆయన అనుకూల ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ఆస్తిని మళ్ళీ వెనక్కి లాక్కుంటా కుట్ర చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్పని వాళ్ళు ఆరోపణ చేశారు. ఇప్పుడు నిజంగానే ట్రాన్సాక్షన్ అయిపోయింది అనుకున్నాం కేశవ్ గారు, ఇప్పుడు వాళ్ళు చేసిన ఆరోపణ నిజం అనుకోవాలా? అంటే ఏంటి, ప్రభుత్వం మారినప్పుడల్లా కేఎస్పీలో ఓటాలు మారతాయా? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చింది 2019లో, వాళ్ళు వాటాలు లాక్కున్నారండి. 2024 మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం సార్ వాటాలు మరి ఇటు 2029 మరి ప్రభుత్వం వాటాలు మారుతుంది సార్, మళ్ళీ వాటాలు ఇటు అటు వెళ్తాయా? అంటే ఇది వాళ్ళ మధ్య అగ్రిమెంటే కదా, ఇప్పుడు వాళ్ళ మధ్య అగ్రిమెంటే కదా, వాళ్ళు మార్చుకుంటున్నారు అనుకోవడానికి అవకాశం ఉందా? లేదంటే ఇదేమన్నా ప్రజాధనం ఇంకేమన్నా న్యాచురల్ రిసోర్సెస్ ఈ కేటగిరీలో కూడా చూడాలా? ఇది కదా సార్, ఇప్పుడు ప్రభుత్వం నిష్పష్టమైన విచారణ చేయాలి. నెంబర్ 1, ఈ ఆస్తి ఎవరిది అసలు? ప్రజల ఆస్తి. దీన్ని ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పాను, ప్రజల ఆస్తి 1999 ముందు ప్రజల యొక్క సొమ్ముతో 330 కోట్లతో బెర్తుల నిర్మాణం చేసి ఆపరేషన్ కోసం ఇచ్చారు. కేవలం ఆపరేషన్స్ కోసమే, వాళ్ళ సొంత పోర్టు కాదు అది. ఈ పరిస్థితి నెలకొంటే మా ప్రభుత్వం ఆ యొక్క లీజుని క్యాన్సిల్ చేసి ఏపీ మ్యారిటైమ్ బోర్డు దాన్ని మొత్తం తీసుకొని ప్రభుత్వమే నిర్వహించవచ్చు కదా. ఏంటి గోళ? ప్రభుత్వం సొమ్ము ఒకటి సోపు ఒకటిదా? ఆస్తి మాది, మీరే గోళ అట్నుంచి ఇటు నుంచి కొట్టుకుంటారా? ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ఇంతేనా ఇది? సో ప్రభుత్వం ఎందుకు తీసుకోకూడదు? ఇది ప్రభుత్వమే మీ ఆస్తి, మన ఆస్తి మనం తీసేసుకుందాం, మనమే నిర్మించుకుందాం. కేవలం పోనీ మనకంత సమర్థత లేదు, మనం నిర్వహించలేము, అప్పుడు ఎసెట్ మానిటైజేషన్ చేయొచ్చు కదా. పోర్ట్ ఎసెట్ బాండ్ ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎసెట్ మానిటైజేషన్ పైప్ లైన్ చెప్పి కేంద్ర ప్రభుత్వ ఆధారంలో ఆధీనంలో ఉన్నటువంటి దగ్గర 12 మేజర్ పోర్ట్స్ ని దానిలో బెర్తుల వారీగా ఎసెట్ మానిటైజేషన్ చేసి సంవత్సరానికి దగ్గర 20,000 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నారు, దేశ ఖజానాకి జమ చేస్తున్నారు. ఈ పోర్టులో ఉన్నటువంటి బెర్తుల వారీగా, టెర్మినల్ నిర్మాణ వారీగా ఎసెట్ మానిటైజేషన్ చేసామనుకోండి, తప్పనిసరి నికరంగా కనీసం తక్కువ 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు వస్తాయి. ఆ డబ్బులతో మనం మిగతా పోర్టు డబ్బులు చేసుకోవచ్చు కదా. మామిడిపాడు పోర్టు, మచిలీపట్నం పోర్టు, రామయ్యపట్నం పోర్టు ప్రభుత్వం కట్టుకోవచ్చు కదా. వీళ్ళిద్దరికి కట్టబెట్టాల్సిన అవసరం మనకేంటి? రాష్ట్ర ప్రజలకు అవసరం ఏముంది? కేవీ రావు గారికో అరవిందోకో ఎవరికో ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వం మారినప్పుడల్లా వాటకు మారితే ఏంటి? అసలు దీంట్లో కాన్స్పిరసీ ఏంటి? ఇవన్నీ ఏంటంటే అనవసరంగా రాష్ట్ర ప్రజల ఆస్తిని తెరద్రోవ పట్టించే అవకాశం ఉంది. ఈ రకంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి.